అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మరాఠీ స్టైల్ బత్వా ఫ్రై ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ వాచ్ చేసేయండి. దీన్ని బత్వా లీఫ్ అంటారండి. ఇది మహారాష్ట్రలోనే దొరుకుతుంది. ఇక్కడ స్పెషల్ అండి. ఇది మనం ఫ్రైస్ కానీ మన వైపు కొత్తిమీర గోంగూర ఎట్లానో ఇక్కడ బత్వా ఇలాగండి. ఈ లీఫ్ మొత్తాన్ని మనం మెంతుకూరని ఎట్లాగైతే ఒక్కొక్క ఆకుగా తీసుకుంటామో దీన్ని కూడా అదే విధంగా ఒలుచుకోవాలండి. బాగా వాష్ చేయాలి, ఎందుకంటే ఈ ఆకు మీద వైట్ కలర్ లేయర్ లాగా ఒకటి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం ఎంత వాష్ చేసినా పోదండి. ఒకవేళ మీ చపాతీ పిండితో పాటు కలుపుకోవాలంటే బాగా క్లీన్ చేసుకోవాలి. ఫ్రై కానీ కూర కానీ చేసుకోవాలంటే మనం ముందుగానే బాయిల్ చేసుకుంటేనే అది పోతుందండి. సో చూడండి, ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 times వాష్ చేశాను, అయినా పోలేదు. సో దీన్ని నేను బాయిల్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, మనం కొన్ని వాటర్ తీసుకొని ఈ లీఫ్ మొత్తాన్ని వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి మనం ఉడకబెట్టేసుకుందామండి దీన్ని. ఈ ఆకు అనేది అండి బాయిల్ అవ్వడానికి మినిమం 15 minutes తీసుకుంటుందండి. చూడండి, బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఆ పైన ఫోమ్ లాగా ఉంది కదండి, అదేనండి మొత్తం దాని మీద ఉన్న డస్ట్ పార్టికల్ మొత్తం. దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి వాష్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. కళాయిలో మన పోపు దినుసులు అన్నీ వేసేసుకుందామండి. ఆయిల్ పోసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, చిల్లీ కూడా యాడ్ చేసుకుందామండి. మనం ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి. కొన్ని గార్లిక్ మనం తీసుకొని వెల్లుల్లిపాయలు దంచుకుందామండి. ఇట్లాగా ఈ విధంగా దంచుకున్నాకండి దాంట్లో ఒక 1/2 tablespoon దాకా కారం వేసుకుంటున్నాను. దీన్ని మనం వెల్లుల్లి కారం అంటాం కదండి, ఇట్లా మనం వేసుకుందామండి ఈ విధంగా. ఈ కారం ఇప్పుడు నేను ఆయిల్లోనే వేసేస్తానండి, ఎందుకంటే ఆకు వేసిన తర్వాత మొత్తం ఆయిల్ అనేది ఉండదు కాబట్టి ముందుగానే దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ఈ ఆయిల్లో మనం మిక్స్ చేసుకుందామండి. పోపులో బాగా మిక్స్ చేసుకోవాలండి. వెల్లుల్లి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. చూడండి, కారం అనేది బాగా మిక్స్ అయిపోయింది కదండి, ఫ్రై అయింది కదా వెల్లుల్లి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకున్న ఆకుని మనం యాడ్ చేసుకుందామండి. ఇది బాగా ఆయిల్లో కలిసేంత వరకు కారం పట్టేదాకా మనం దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టకుండా వదిలేస్తే మన బత్వా ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇది ఇక్కడ వాళ్ళైతే పరాటాకి, చపాతీకి, రోటీకి బాగా యూజ్ చేస్తారు. మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి నేను ఇక్కడ రైస్కి యూజ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మహారాష్ట్ర వచ్చినప్పుడు ఈ ఆకును ఒకసారి ట్రై చేయండి. మన వైపు ఇది దొరకదండి. సో మనం ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఈ ఆకుని కంపల్సరీగా ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి. నా యూట్యూబ్ ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంకా కొత్త కొత్త వెరైటీ స్టైల్స్లో కూడా నేను ఫుడ్ అనేది చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.